కడప జిల్లా కాజీపేట వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీలో వర్గ పోరు బయటపడింది. రెండు వర్గాలుగా విడిపోయి తమ ప్రాబల్యం నిరూపించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒక చోట ఒకరి సపోర్టర్స్, మరో చోట ఇంకొకరి సపోర్టర్స్ మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక ప్రాంగణానికి చేరుకున్నారు ఎంపీటీసీ సభ్యులు. వైసీపీ పార్టీ తరపున కనపర్తి సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమేష్ ఉన్నారు కడప నుంచి లైవ్లో అందుబాటులో. రమేష్, వైసీపీ పార్టీలో వర్గపోరు బయటపడినట్టు తెలుస్తోంది వైస్ ఎంపీపీ ఎన్నికలకి సంబంధించి కాజీపేటలో. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా కూడా మరొకరు బరిలోకి దిగినట్టు తెలుస్తుంది వైసీపీ తరఫున. రఫీ, ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా 3 మండల వైస్ ప్రెసిడెంట్తో పాటు జిల్లా పరిషత్కు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 3 స్థానాలు అంటే మండల వైస్ ఎంపీపీ స్థానాలతో పాటు జిల్లా పరిషత్ను వైసీపీ అయితే కైవసం చేసుకుంది. కానీ మనం తీసుకున్నట్లయితే అటు కాజీపేట కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట, ఈ 2 మండలాల్లో కూడా వైస్ ఎంపీపీకి జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరు తేటి తెల్లమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క స్థానానికి 2 అభ్యర్థులు చొప్పున పోటీ పడుతూ వచ్చారు. అదేవిధంగా కాజీపేటలో మాత్రం 2 సభ్యులు అంటే స్వప్నతో పాటు మరొక వ్యక్తి, 2 కూడా ఇక్కడ పోటీ పడినటువంటి క్రమంలో స్వప్న అనేటువంటి వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా అంటే వైసీపీ బలపరచినటువంటి అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతూ వచ్చారు. అయితే ఆమెకు మాత్రం అక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీటీసీ స్థానాలలో ఆమెకు 5 మంది ఎంపీటీసీలు ఆమెను ఎన్నుకున్నారు. మిగిలినటువంటి ఎవరైతే వైసీపీ మద్దతుతో అక్కడ ఎంపీపీగా వైస్ ఎంపీపీ నిలబెట్టిందో ఆయనకు మాత్రం 3 ఎంపీటీసీలు మాత్రమే మద్దతు తెలిపారు. అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే అదేవిధంగా ఒంటిమిట్టలో వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున వర్గీయుల మధ్య పూర్తిగా విభేదాలు వచ్చాయి. అదే స్థాయిలో 2 వర్గాలకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఇక్కడ పోటీకి దిగారు. సో 2 వ్యక్తులలో కూడా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అంటే కడప జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి 3 ఎంపీపీ స్థానాలు కూడా వైసీపీనే పూర్తిగా కైవసం చేసుకుంది. కాకపోతే వర్గ విభేదాలు అనేటువంటివి 2 స్థానాల్లో తేటి తెల్లమయ్యాయి. రాయచోటిలో జరిగినటువంటి వైస్ ఎంపీపీలో మాత్రం ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.